పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మే నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే 2026 మే 21వ తేదీ గురువారం నుంచి 31వ తేదీ ఆదివారం వరకు జరిగేటటువంటి అద్భుత గ్రహాల యొక్క సంచారం వృషభ రాశి వారి జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతుంది అనేటటువంటి విషయం మనం ఈ వీడియోలో చాలా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పాలంటే మీ జన్మరాశిలోనే బుధుడి యొక్క ప్రభావం, అంటే మీ రాశికి ధనస్థానాధిపతి అయిన బుధుడు మీ జన్మరాశిలోనే ఉండటం, అలానే గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక మీ రాశికి 2వ స్థానంలో జరగటం, వీటి యొక్క ప్రభావం అంటే ధనస్థానంలో జరిగిన యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అన్ని విషయాలు మనం ఇక్కడ పరిశీలిద్దాం. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, వాక్స్థానాధిపతి, పంచమ స్థానాధిపతి, సంతానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మేధస్సు అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మేధోపరమైనటువంటి విషయాలలో వృషభ రాశి వారు చాలా చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. మాట్లాడేటటువంటి మాట కూడా చాలా ఆకర్షణీయంగా మారుతుంది. సమాజంలో పెద్దవాళ్ళ యొక్క మద్దతు సంపూర్ణంగా లభిస్తుంది. వ్యాపారాలలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే బుధుడు అంటే బుద్ధికారకుడు, బుధ శుక్ర గ్రహాలు రెండు వ్యాపార కారక గ్రహాలు కూడా, కాబట్టి వ్యాపారపరమైన నిర్ణయాలు మంచిగా తీసుకుంటారు. మీ రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరించేటటువంటి గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక ఇది వృషభ రాశి వారికి గొప్ప వరమా అనేటటువంటి విధంగా ఉండబోతుంది. మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ గురువుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక ఊహించినటువంటి ధనలాభాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ రావాల్సినటువంటి పాత బాకీలన్నీ చక్కగా వసూలవుతూ ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల కోసం ఆర్భాటాలు కూడా మొదలవుతూ ఉంటాయి. ఇప్పటిదాకా అనుకూలతలు చెప్పుకున్నాం. కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయి వృషభ రాశి వారికి. మీ జన్మరాశికి 12వ స్థానంలో వ్యయస్థానంలో స్వక్షేత్రంలోనే కుజుడు సంచరిస్తున్నాడు. 12వ ఇంట్లో 12వ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల చేసేటటువంటి పనుల్లో కోపాన్ని చూపించడం కానీ, తొందరపాటుతనాన్ని చూపించడం కానీ, అనవసరమైన ఖర్చులు పెరగటం కానీ, లేదా హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులు కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయితే వృషభ రాశి వారికి లాభస్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఆలస్యమైనా సరే ఖచ్చితంగా పొందేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. కాంట్రాక్టులు లేదా దీర్ఘకాలికమైన పెట్టుబడులన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి వృషభ రాశి వారికి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుంది? నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఈ 10 రోజులలో చేసేటటువంటి ప్రయత్నాలు చాలా వరకు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. కానీ కొద్దిగా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కూడా వృషభ రాశి వారు ఎదుర్కొంటూ ఉంటారు. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉందో ఆ వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నటువంటి వారు ఉద్యోగపరమైన సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇక్కడ ఈ చంద్రుడి యొక్క కదలికలను బట్టి డే వైజ్గా ఏ విధంగా ఉంటుందంటే మే 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ రాత్రి 2:06 వరకు ఉండేటటువంటి సమయంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఇది ఒక పరాక్రమాన్ని సూచించేటటువంటి స్థానంగా ఉండబోతుంది. అంటే చేసేటటువంటి ప్రతి పని కూడా ధైర్యంగా అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం గొప్పగా రెట్టింపు అవుతూ ఉంటుంది. సహోద్యోగులతోటి, తోబుట్టువులతోటి, చిన్ననాటి స్నేహితులతోటి వీళ్ళందరి యొక్క మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. వీళ్ళందరితో కలిసి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో కలిసి కొత్త పనులు ప్రారంభించడానికి అవకాశంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటటువంటి వారి ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే వారికి చిన్నపాటి లాభసాటిగా మారుతూ ఉంటాయి.
కమ్యూనికేషన్, మీడియా, రైటింగ్, మార్కెటింగ్ రంగాలలో ఉన్నటువంటి వారికి ఈ 2 రోజులు కూడా తిరుగులేనటువంటి విజయాన్ని పొందుతారు. ఇప్పటి నుంచి 21 నుంచి 22వ తేదీ రాత్రి వరకు. 22వ తేదీ రాత్రి 2:06 నుంచి 25వ తేదీ ఉదయం 25వ తేదీ రాత్రి 9:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఏ విధంగా ఉంటుందంటే, చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత, పైగా చంద్రకేతు గ్రహాల యొక్క కలయిక కారణం చేత చేసేటటువంటి పనులలో చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. గృహ వాతావరణం, కుటుంబ సభ్యుల మధ్య సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడే చిన్నపాటి అభిప్రాయ భేదాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇంటి వాతావరణం సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలానే పెద్దవాళ్ళ ఆరోగ్యం విషయంలో కానీ, తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి కూడా ఛాతికి సంబంధించిన సమస్యలు కానీ, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కానీ కలిగే అవకాశాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారాలను కనుక తీసుకుంటే భూమి లేదా వాహనాల కొనుగోలు విషయాల్లో పేపర్లు సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఇక ఖచ్చితమైన సంకేతం ఏమవుతుందంటే, అంతా బాగున్నా సరే ఏదో తెలియని వెలితి, మానసికమైన అసంతృప్తి వెంటాడుతుందా అనే భావన కలుగుతుంది. 25వ తేదీ రాత్రి 9:06 నుంచి 27వ తేదీ రాత్రి 7:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి బుద్ధికి, సంతానానికి, క్రియేటివిటీకి సంబంధించినటువంటి స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అద్భుతమైనటువంటి ఆనందం, పిల్లల విషయంలో, సంతాన విషయంలో మంచి ఆనందాన్ని పొందుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు గొప్పగా ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. క్రియేటివిటీ రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రేమ, కళాకారులు, సాఫ్ట్వేర్ మొదలైన రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారు కూడా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఆర్థికంగా కనుక తీసుకుంటే షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టుబడి పెట్టే వారికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పాలి. ఖచ్చితమైన సంకేతం ఏమిటంటే, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త మీ చెవిన పడుతుంది అని చెప్పాలి. 27వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ ఉదయం వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇక్కడ కొంచెం ఆరోగ్య సమస్యల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు పెరుగుతూ ఉంటాయి. శత్రువులపై కూడా మీరే విజయం సాధిస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా తీసుకుంటే ఆఫీసులో పని ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంటుంది. బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఎందుకో నాకు ఇంత పరిభారం ఎక్కువ అవుతుంది బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది. 30వ తేదీ ఉదయం నుంచి 31వ తేదీ రాత్రి వరకు కనుక తీసుకుంటే సప్తమ స్థానంలో సంచరించే చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. భాగస్వామి వ్యాపారాలలో తోటి భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా అవసరమని చెప్పాలి. ఎక్కడా కూడా చిన్న చిన్న విషయాలు పెద్దవిగా చేసుకోకండి. వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి పట్టింపులు, పంతాలు పనికిరావు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కనుక ప్రయత్నించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన, బుధగ్రహ శాంతి, చంద్రకేతు పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారు గొప్ప ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని, దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.